ఎంతైనా ఓపిక ఉండాలి, ఇష్టం ఉండాలి. ఇలా చేయాలనుకుంటే మాత్రం నేనైతే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. ఇంతకు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు తెలియాలంటే వీడియో ఎండ్ వరకు సో చూసేయండి. ఈరోజు హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ చేసుకుందాం. దానికోసం అయితే ఫస్ట్ హెయిర్ కేర్ చేసుకోవడానికి న్యాచురల్ హెయిర్ మాస్క్ అప్లై చేసుకుందాం. దానికోసం కావాల్సిన పూలు, ఆకులు, కలబంద, గోరింటాకు వీటి కోసం అయితే వెళ్దాము. ఓన్లీ నా దగ్గర కలబంద చెట్టు మాత్రమే ఉంది. ఇంకా మందార పూలు, ఆకులు కావాలి కదా. సో పక్కింటి ఆంటీని అడిగాను. వాళ్ళ టెర్రస్ మీదకి వెళ్ళి అవి కోసుకొచ్చుకుందాము. ఆల్రెడీ నా హెయిర్ గడ్డిలా తయారైపోయింది. 3 days అవుతుంది హెయిర్ వాష్ చేసి. సో ఇప్పుడైతే హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేద్దాము. చిన్న పింపుల్ కూడా వచ్చింది. హెయిర్ కేర్ తో పాటు స్కిన్ కేర్ కూడా చేసుకుందాం. జస్ట్ నార్మల్ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుందాము ఇంట్లో ఉన్న వాటితోనే. ఇంకెందుకు లేట్, ఫస్ట్ అయితే అసలు స్టార్ట్ మీరు చేద్దామా? టెర్రస్ గార్డెనింగ్ చూడండి ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారనేది. నేను ఇక్కడికి ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు షాక్ అయ్యాను. ఏంటి ఇన్ని చెట్లున్నాయా పైన, టెర్రస్ గార్డెనింగ్ ఉందా అని చెప్పి. నాకు ఇందులో ఉన్న కొన్ని చెట్ల నేమ్స్ కూడా తెలియవన్నమాట. అన్ని రకాల చెట్లున్నాయి. ఎంత ఓపిక, ఎంత ఇష్టం ఉంటేనే ఇంత మంచిగా మెయింటైన్ చేసుకోగలము. నాకైతే ఇక్కడ జాంకాయ చెట్టు, డ్రాగన్, నారింజ, గోరింటాకు అన్ని రకాల చెట్లున్నాయి. వెజిటేబుల్స్ ఉన్నాయి. అలాగే ఆకుకూరల చెట్లున్నాయన్నమాట. ఈరోజు నేను మందార పూలు కోసుకుందామని వచ్చాను. సో మీకు కూడా చూపిస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. నాకు ఇలా చెట్లు పెంచడం చాలా ఇష్టం. కానీ బిఫోర్ మ్యారేజ్ మనకు అంత ప్లేస్ లేదు కాబట్టి పెంచిన ఊరికే ఏ ఒకటి తినేస్తాయి అని చెప్పి పెంచలేదు. ఇదిగో ఇక్కడున్న ఈమె ఈ టెర్రస్ గార్డెనింగ్ కి కాపలా అన్నమాట. కానీ ఫ్యూచర్ లో ఒకవేళ ఓన్ హౌస్ ఉంటే మాత్రం నాకు ఇలా డాబా మీద టెర్రస్ గార్డెనింగ్ చేయాలని చాలా ఇష్టం. ఫైనల్ గా నాకు కావాల్సిన మందార పూలు, ఆకులు, గోరింటాకు అయితే తెచ్చుకున్నాను. సో వీటిని ఎలా పెట్టుకుంటాను ఏందనేది నెక్స్ట్ వీడియో